దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి మొదటి రోజు పర్యటన సూపర్ హిట్ అయింది. పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ముఖ్యమంత్రి బృందం వారిని ఒప్పించింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పలు ప్రఖ్యాత సంస్థలతో చర్చలు జరిపారు. సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్లు, ట్రాఫిక్, వ్యవసాయం, వాతావరణ మార్పుల్లో సహకారం అందించేందుకు గూగుల్ ముందుకొచ్చింది. ఇదే సమయంలో గూగుల్ ఫర్ స్టార్టప్స్ తొలి హబ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసినందుకు గూగుల్ బృందానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ప్యూర్ రేర్ అభివృద్ది నమూనాను సీఎం గూగుల్ బృందానికి వివరించారు. ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల ఏర్పాటుకు యుఏఈ ప్రభుత్వం ఆసక్తి కనబర్చింది. తెలంగాణతో కలిసి పనిచేస్తామని యుఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి హెచ్ఈ అబ్దుల్లా బిన్ తౌక్ తెలిపారు. ఆయనకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను సీఎం వివరించారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం. ఫ్యూచర్ సిటీని నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుతున్నాం. ఏఐ, ఆరోగ్యం, విద్య, పరిశ్రమలు, నివాస, వినోద రంగాలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వారికి వివరించారు. అంతేకాదు స్కిల్ యూనివర్సిటీలో భాగమవుతామని సౌదీ సంస్థ ఎక్స్పర్టైజ్ ప్రకటించింది. ఆ కంపెనీ సీఈఓ మహమ్మద్ ఆసిఫ్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు గొప్పగా ఉన్నాయని తెలిపారు. ప్రతి ఏటా తాము 5,000 మంది నైపుణ్య సిబ్బందిని నియమించుకుంటాం. ఇందులో భాగంగా స్కిల్ యూనివర్సిటీని భాగస్వామ్యం చేసుకుంటాం. యువతకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఏఏ సిటీలో నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు రాయల్ ఫిలిప్స్, జీసీసీ ఏర్పాటుకు యూనిలివర్ సంస్థలు ముందుకొచ్చాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించాయి. ఇతర ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతోంది.